హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను మీ మాధవ్. ఈరోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమై ఉంటుంది. అడ్వకేట్ దగ్గర ఉన్నాను, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నాను. ఇక్కడైతే మనకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. అండ్ ప్రెజెంట్ డేస్లో లా చాలా వరకు మారింది కదా, వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రెజెంట్ డేస్లో చాలా వరకు కూడా అప్పు తీసుకునే వాళ్ళు లేదంటే అప్పు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ బ్యాంక్లో తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఇండివిజువల్గా చాలామంది అప్పులు ఇస్తున్నారు. మామూలుగా కాదు, లక్షల్లో ఉంటుంది. కాబట్టి అప్పు తీసుకున్న వారికి కానీ లేదంటే అప్పు ఇచ్చేవారికి కానీ మెయిన్గా ఉండేది బాండ్. ఆ బాండ్ అనేది ఎంతవరకు ఎక్స్పైరీ డేట్ అయి ఉంటుంది సార్, ఒకసారి చెప్తారా? క్యాజువల్గా అప్పు తీసుకున్న వాళ్ళు కానీ అప్పు ఇచ్చే వాళ్ళు కానీ ప్రామిసరీ నోట్ బేస్ చేసుకొని అప్పులు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. దాని లిమిటేషన్ అయితే మటుకు ప్రామిసరీ నోట్ మీద వేసిన డేట్ నుంచి 3 సంవత్సరాల పాటు ఉంటుంది. 3 సంవత్సరాల లోపల వారు ఒకవేళ అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోయినా లేకపోతే ఎగ్గొట్టినా వారు కోర్టును ఆశ్రయించి తిరిగి వాళ్ళ అప్పును వసూలు చేసుకోవడానికి కుదురుతుంది. అలాగే చెక్ ఇచ్చే పక్షంలో అయితే కనుక చెక్ మీద వేసిన డేట్ నుంచి 3 నెలల సమయం లోపల వాళ్ళు బ్యాంకులో ప్రజెంట్ చేయాలి. బ్యాంకులో ప్రజెంట్ చేసిన దగ్గర నుంచి నెలన్నరలో వాళ్ళు డబ్బు కట్టని పక్షంలో ఒక లాయర్ నోటీస్ పంపించి కోర్టుని అప్రోచ్ అయితే కోర్టులో కేసు రిజిస్టర్ చేస్తారు. అదొక క్రిమినల్ కేసు అవుతుంది. అదే ప్రామిసరీ నోట్ అయితే ఒక సివిల్ దావా అవుతుంది. ఈ క్రిమినల్ కేసులో రికవరీ ఇవ్వరు కానీ పనిష్మెంట్ ఉంటుంది, 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. అదే ప్రామిసరీ నోట్ కేసుల్లో అయితే కనుక ఆస్తులు కానీ లేకపోతే ఏమైనా విలువైన వస్తువులు కానీ ఇవన్నీ కూడా అటాచ్ చేసుకొని అమ్ముకొని వారి రావాల్సిన సొమ్మును వసూలు చేసుకుంటారు. సార్, ఈ బాండ్స్లో మనకి అప్పు తీసుకున్న వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కదా, ఎలాంటి రైట్స్ ఉంటాయంటారు? ఈ అప్పు తీసుకునే వారి పట్ల ప్రొటెక్షన్ కోసం కేంద్రం చాలా చట్టాలు తయారు చేసింది. ఇందులో అప్పు ఇచ్చే వాళ్ళు నియంత్రణ కోసం ఒక లైసెన్స్ ప్రవేశపెట్టింది 2013 నుంచి. అంటే రెగ్యులర్గా నేను అప్పులు ఇస్తాను అంటే కనుక 2013 చట్టం ప్రకారం కంపల్సరీగా వారు లైసెన్స్ పొంది ఉండాలి. లేని పక్షంలో ఏదైతే అసలు వాళ్ళు ఇచ్చారో అసలుని వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు తిరిగి తీసుకోలేరు. రెండోది, అలాగే ఈ అధిక వడ్డీల గురించి సుప్రీంకోర్టు ఎప్పుడో చాలా పలుమార్లు పలు జడ్జిమెంట్లలో ₹2 సాలుసరి వడ్డీకి మించి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి చాలాసార్లు నిర్ణయాలు తెలిపింది. క్యాజువల్గా మనకి మార్కెట్ రేట్లో ₹5 ₹10కి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అధిక వడ్డీని వసూలు చేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటి అధిక వడ్డీలు బారిన పళ్ళు వారు కూడా కోర్టును ఆశ్రయించి ప్రొటెక్షన్ పొందవచ్చు. సార్, ప్రెసెంట్ డేస్లో చాలామంది కూడా ఈ కేసు వేయడానికి చాలా వరకు భయపడుతున్నారు. ఎందుకంటే 10 లక్షలు తీసుకున్నారనుకోండి, కేసు చుట్టూ ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలియదు, అలాగే ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. అయితే లాస్ట్కి జడ్జిమెంట్ వచ్చేటప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు? అంటే మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళు వేస్తారా, లేదంటే అసలు మాత్రమే వాళ్ళకి వస్తుందంటారా? ఈ అప్పు ఇచ్చిన వారి పరిస్థితి చెప్పాలంటే వాళ్ళు డబ్బులు రోడ్డు మీదకి ఇసిరి తిరిగి వసూలు చేసుకోవడం అంటారు. అంటే వాడుక భాషలో అది. అందులో ఈ సాలుసరి వడ్డీ ఏదైతే ₹2 వడ్డీ ఉందో అది కోర్టు ఎలో చేస్తుంది. అంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తే దానికి దావా వేసిన నాటి నుండి డిక్రీ అయ్యేంత వరకు కూడా ఆ ₹2 వడ్డీ ఇస్తుంది. డిక్రీ వచ్చిన నాటి నుంచి తిరిగి వసూలు అయ్యేంత వరకు కూడాను రూపాయి వడ్డీ ఇస్తుంది. ఆ ఈపీ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసుకుంటామో అది ఏదైతే ప్రాపర్టీ కానీ ఏదైనా అటాచ్మెంట్ చేసుకొని అమ్ముకోవడానికి వస్తాం కదా, అప్పుడు ₹10 వడ్డీ వస్తుంది. సో వడ్డీ అనేది వస్తుంది, కానీ సాలిసరి వడ్డీ ₹2, తర్వాత వసూలు చేసుకునేప్పుడు రూపాయి, అమ్మేటప్పుడు ₹10. అంతకుమించి వడ్డీ ఇవ్వదు కోర్టు. అసలు కూడా మాక్సిమం అసలు వచ్చేస్తుంది. వడ్డీ మటుకు వాళ్ళు అనుకున్నట్టుగా ₹5 ₹6 వడ్డీలు అయితే రావు. ₹2 సాలిసరి వడ్డీ వస్తుంది, తర్వాత రూపాయి వడ్డీ వస్తుంది. డిక్రీ అయిన తర్వాత నుంచి ఆ ఈపీ ఎగ్జిక్యూట్ చేసుకునేప్పుడు ₹10 వడ్డీ ఇస్తారు. ఈ కేసులు మనకి సాల్వ్ అవడానికి ఎంత టైం పడుతుంది సార్? సుమారు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో అవుతూ ఉంటాయి. కేసులు త్వరితగతిని పురోగతి చేయడానికి చాలా కోర్టులు వచ్చేసినాయి. చాలా మటుకు జడ్జిమెంట్కి వచ్చేసరికి సెటిల్మెంట్లు అయిపోతున్నాయి. ఈ ఎగ్జిక్యూషన్కి వచ్చేవి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేస్. ఇప్పుడు 100 కేసులు పడితే అందులో 80 కేసులు చాలా మటుకు సాల్వ్ అయిపోతున్నాయి. ఒక 20 కేసులు మాత్రమే, మొండి బకాయిలు మాత్రమే ఈపీల వరకు వెళ్తున్నాయి. అది బ్యాంకులకైనా ప్రైవేటు వారికైనా ఒకటే. సార్, అప్పు ఇచ్చే వాళ్ళు అలాగే అప్పు తీసుకునే వాళ్ళకి ఈ 2 పార్టీస్లో ఎవరికైనా ఏదైనా అయింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోరాటం కానీ లేదంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ పే చేయడం కానీ జరుగుతూ ఉంటుందంటారా, లేదంటే అక్కడితో ఆ కేసు ఆగిపోతుందంటారా? ఒకసారి కేసు వేసిన తర్వాత కేసు ఆగిపోవటం అంటూ ఉండదు. ఇద్దరిలో ఎవరు చనిపోయినా సరే వారి ఎల్ఆర్స్ అంటే వారి యొక్క
భావితరాలు ఆ కేసును కొనసాగించవచ్చు. దాని నిమిత్తం వాళ్ళు ఎల్ఆర్ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు కేసులోకి రావచ్చు. అటు వసూలు చేసుకునే వారైనా కట్టాల్సిన వారైనా సరే కంపల్సరీగా కేసులోకి వస్తారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో వారి పిల్లల మీద పర్సనల్ లయబిలిటీ అనేది ఉండదు. అంటే వారి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు సంపాదించుకున్న డబ్బు నుంచి రికవరీ అడగలేము. ఎవరైతే డబ్బు తీసుకొని చనిపోయారో ఆయన తాలూకు ఆస్తి ఏమైనా మిగిలి ఉంటే, అది పిల్లల వరకు వచ్చి ఉంటే ఆ ఆస్తిలోంచి మాత్రమే మనం రికవరీ అడగలం. అంతేగాని ఆ పిల్లలు సంపాదిస్తున్నారు కదా, పిల్లలు ₹1,00,000 సంపాదిస్తున్నారు కదా, ఆ ₹1,00,000లోంచి నాకు నా బాకీ వసూలు చేసి ఇవ్వండి అని కోర్టుని అడగలేం. వీళ్ళకి సంబంధం ఉండదు, పిల్లలకి సంబంధం ఉండదు. పిల్లల యొక్క పర్సనల్ ఇన్కమ్ ఇందులోకి తీసుకోవడం కుదరదు. ఎవరైతే బాకీ తీసుకున్నప్పుడు నేను ఏ అనే అతను బాకీ తీసుకొని చనిపోయాడు, అతని బి,సి అనే 2 కొడుకులు ఉన్నారు. బి,సి యొక్క పర్సనల్ సంపాదనలోంచి వసూలు చేయరు. ఏ యొక్క మిగిలిన ఆస్తి ఏదైనా ఉంటే అది బి,సికి వచ్చి ఉంటే ఆ ఆస్తిలోంచి మాత్రమే తిరిగి ఇమ్మంటారు. మనకి కేసు అనేది కంటిన్యూ అవుతుంది. ఇరు పక్షాలు కూడా ఇంకా వాదనలు కొనసాగిస్తాయి. ఆ సంతకాల మీద వాటి మీద క్యాజువల్గా వెళ్తారు. అలాగే అతనికి లీగల్గా అంత డబ్బు ఇచ్చే ఇది లేదు అనే ఒక ప్రతిపాదన మీద వెళ్తూ ఉంటారు. వ్యాలిడ్ కన్సిడరేషన్ అని చెప్పి కాంట్రాక్ట్ యాక్ట్లో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. అంటే నేను నీకు డబ్బు ఇచ్చినప్పుడు అది డబ్బు నేను న్యాయబద్ధమైన డబ్బు ఇచ్చి ఉండాలి. న్యాయంగా మనకి ఏంటంటే చాలా మటుకు కేసుల్లో డబ్బు ఇచ్చిన తర్వాత ఆ డబ్బుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించరు. అయితే రైట్ ఆఫ్ డెట్గా కనీసం చూపించాలి, లేదా బ్యాడ్ డెట్గా అయినా చూపించాలి. అవి చూపించరు. అవి చూపించని పక్షంలో ఆ కేసులు నిలబడవు. చాలా మటుకు కేసులు అవి పోవడానికి కారణం కూడా అవే. ఇన్ని లాజిక్ పాయింట్స్, ఇన్ని లా పాయింట్స్ ఉంటాయన్నమాట ఒక కేసు గెలవాలంటే. కంపల్సరీగా న్యాయబద్ధమైన డబ్బుకు మాత్రమే తిరిగి రికవరీ చేసుకునే హక్కు ఉంటుంది. అది మన ఏపీ హైకోర్టులోనే ఎం సత్యనారాయణమూర్తి గారిని ఒక జడ్జి గారు చెప్పారు. ఏదైతే మనం డబ్బు అప్పిచ్చామో అప్పు న్యాయబద్ధంగా వచ్చి ఉండాలి, అది నువ్వు చూపించి ఉండాలి, లేని పక్షంలో అప్పు నువ్వు తిరిగి వసూలు చేసుకోలేవు అని చెప్పారు. సార్, ఇప్పుడు బ్యాంక్స్ అప్పులు ఇస్తున్నాయి, అలాగే ఇండివిజువల్స్ కూడా అప్పులు ఇస్తున్నారు. కాకపోతే బ్యాంక్ వాళ్ళు చాలా ప్రొసీజర్గా వెళ్తూ ఉంటారు, చాలా వరకు ఆస్తుల్ని ప్రాపర్టీస్ని పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఈ కేసుల్లో లా అనేది ఏమైనా మారుతుందా? అంటే పాయింట్స్ ఏమైనా మారుతాయి, సెక్షన్స్ కానీ లాంటివి ఏమైనా మారుతాయి అంటారా? ఇప్పుడు బ్యాంకు వారు ఇచ్చే అప్పులకైతే మటుకు వారి అగ్రిమెంట్లోనే ఆర్బిట్రేషన్ క్లాజ్ అని చెప్పి ఒక క్లాజ్ పెట్టుకుంటారు. క్యాజువల్గా దానివల్ల ఏమవుతుందంటే ఇది ఏదైతే బాకీ వాళ్ళు ఇచ్చారో వాళ్ళు రైట్ ఆఫ్ డెట్ అని చెప్పి రాసేసుకొని థర్డ్ పార్టీలకు అమ్మేసుకుంటుంటారు. థర్డ్ పార్టీ రికవరీ ఏజెన్సీలకు అమ్మేసుకుంటారు. అంటే ఇప్పుడు ₹1,00,000 అప్పుని వాళ్ళు ₹1,000 కూడా అమ్మేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. రైట్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. ఆ బ్యాంకుల యొక్క ఇంటర్నల్ ఆడిటర్లు కానీ ఎవరు క్వశ్చన్ చేయరు, అది రైట్ ఆఫ్ డెట్. అలాగే మనకి బయట ప్రైవేట్ పార్టీలకు వచ్చేసరికి ఒక ప్రామిసర్ నోట్ రాయించుకుంటారు తప్పించి వాళ్ళు ఏమి అగ్రిమెంట్ రాయించుకోరు, అందులో ఆర్బిట్రేషన్ క్లాజ్ పెట్టించుకోరు, ఏమీ పెట్టించుకోరు. వీటి వల్ల వచ్చే అపాయాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ రికవరీ ఏజెంట్లు, మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉంటారు చాలా కేసులు. ఇప్పుడు బోల్డ్ యూట్యూబుల్లో కానీ వాటిలో కానీ రికవరీ ఏజెంట్లు మోసాలు అంటారు, రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారంటారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడాను వాళ్ళ యొక్క అప్పుని రైట్ ఆఫ్ చేసుకొని ₹10, ₹20 రికవరీ ఏజెన్సీలకు అమ్మేస్తున్నారు. ఏదైతే ఆర్బిట్రేషన్ క్లాజ్ వల్ల ఆ రికవరీ ఏజెన్సీలు ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకొని వీళ్ళకి సమన్లు పంపించడం, లేకపోతే ఒక 2-3 రికవరీ ఏజెంట్లను పంపించడం, డిక్రీలు అన్యాయంగా తీసుకోవడం, ఆ ₹10 ఏదైతే వీళ్ళు కొనుక్కున్నారో అసలప్పు ఉందో అసలప్పు మీద ఓన్లీ 20% తగ్గించి ₹80 వాళ్ళు వసూలు చేస్తారు. ఇండియాలో ఈ రికవరీ ఏజెన్సీల రెగ్యులేషన్కి ఆర్బీఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. అటువంటి మార్గదర్శకాలు వస్తే తప్పించి ఈ అన్యాయాలు ఆగవు. సార్, ప్రెసెంట్ డేస్లో అందరూ కూడా సోషల్ మీడియాకి ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ట్రోల్ అవుతామని, లేదంటే క్రిటిక్ చేస్తారని, లేదంటే చాలా వరకు కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఒక ఆర్డినరీ పర్సన్ని ఎవరైనా కార్నర్ చేస్తే వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? ఈ సోషల్ మీడియా అనేది యువత చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ ఈ రోజుల్లో. అంటే కార్నర్ చేశాము అనే దాన్ని బట్టి కన్నాను అందులో ఎంతవరకు నిజం అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంటుంది చాలా విషయాల్లో. అంటే మంచికి ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, చెడుకి ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరైతే చెడుకు ఉపయోగించుకొని ఇచ్చేసుకున్నారో మనకున్న ఐటీ చట్టాల రీత్యా అలాగే బిఎన్ఎస్ సెక్షన్ల రీత్యా వాళ్ళు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం ఈ మధ్య చట్టాలు మార్పు చేసింది. దానికి స్పెషల్ సెల్స్ కూడా ఉన్నాయి.
ఎస్పీ ఆఫీస్లో మీకు కంప్యూటర్స్ వింగ్ ఒకటి ఉంటుంది, దాంట్లో వీటి యొక్క అవగాహన కల్పిస్తారు. అలాగే వాటి యొక్క సమస్యలు తీర్చడానికి ప్రత్యేక విభాగం కూడా వాళ్ళు అపాయింట్ చేశారు. సో ఈ కేసుని తీసుకుంటారనమాట, ముందుకు ప్రాసెస్ చేయవచ్చు అంతా కూడా. ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా నన్ను ఎవరైనా అవమానించారు అనుకుంటే కనుక ఈ ఐటీ వింగ్కి ఎప్పుడైతే వెళ్ళి కంప్లైంట్ చేసామో ఐటీ సెక్షన్కి, వాళ్ళ యూఆర్ఎల్ని బ్లాక్ చేస్తున్నారు ముందర. అలాగే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ముందర కాపాడుతున్నారు. అలాగే ఎవరైతే అది అప్లోడ్ చేశారో అతని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. సార్, ఇలాంటి కేసెస్ మీద అవతల పార్టీకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉందంటారు? వీటిల్లో కూడా మ్యాక్సిమం సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ అఫెన్స్ ప్రూవ్ అవ్వాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ ఐపీసీలో కానీ పాత ఐపీసీలో కానీ ఒకటే మనకి మౌలిక ఇది అనమాట, ఏంటంటే 100 మంది క్రిమినల్స్ తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది. ఆ కాన్సెప్ట్ మీదే మనం కాన్స్టిట్యూషన్ కానీ మన ఐపీసీ కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్ కానీ రాసుకున్నాం. సో అఫెన్స్ ప్రూవ్ అయినంత వరకు కూడా అతను అక్యూజ్డ్ తప్పించి కన్విక్షన్ కాదు. అయితే జైలు శిక్ష మాత్రం పడే అవకాశం ఉందంటారా, లేదా కంపల్సేషన్ లాంటిది ఏమైనా ఇస్తారా? ఇప్పుడున్న కొత్త బిఎన్ఎస్ ప్రకారం సోషల్ సర్వీస్కి అటెండ్ చేసే ఇది కూడా ఉంటుంది. అలాగే కాంపన్సేషన్ అవార్డ్ చేస్తారు. 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కూడా వేయచ్చు. అంటే చేసిన నేరాన్ని బట్టి ఉంటుంది. సార్, ప్రెసెంట్ డేస్లో చాలా వరకు మనకి లాలో చాలా మార్పులు జరిగాయి కదా, కానీ మనకి సోషల్ మీడియా అనేది కొంతమంది అంటూ ఉంటారు కదా, కొన్ని వీడియోస్ మాత్రమే పబ్లిక్కి ఇవ్వాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలి, కానీ తప్పుడు సమాచారం ఇవ్వకూడదు అని చెప్పి ఇలా చాలా వరకు ఉంటాయి కదా. లాలో ఎలాంటి వీడియోస్ పెడితే క్రైమ్ అవుతుంది సార్? ఒక వ్యవస్థని కానీ లేకపోతే శాంతి భద్రతని కానీ భంగపరిచే విధంగా ఉంటే వీడియోస్, వాటి మీద కంపల్సరీగా పోలీసు వారు చర్య తీసుకుంటారు. అలాగే ఒక ప్రభుత్వ కూటమిని కానీ లేదా ప్రభుత్వ అధికారిని కానీ కించపరిచే విధంగా ఉంటే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు. అదే సోషల్ అవేర్నెస్ నిమిత్తం కానీ లేకపోతే వాళ్ళకి తెలియచెప్పాలి, నిజాన్ని తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో చేస్తే మటుకు వాటికి ఎటువంటి శిక్ష ఉండదు. అంటే ఎలాంటి గవర్నమెంట్లో అయినా ఏదైనా తప్పు నిజంగా జరిగి ఉంటే సాక్ష్యాలు ఉంటే బయట పెట్టచ్చు అంటున్నారు. బయట పెట్టచ్చు, అది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన పక్షంలో ఎటువంటి అఫెన్స్ ఉండదు. క్రైమ్ అలాంటివి కూడా పెట్టకూడదు కదా సార్? చాలా వరకు క్రైమ్ పెట్టకూడదు అంటే ఇప్పుడు మనకి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ గాదే సాయికృష్ణ అని చెప్పి విజయవాడలో కేసు వచ్చింది, కస్టోడియల్ డెత్. ఈ మధ్య ఇండియాలో ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ కేసు నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో. కస్టోడియల్ డెత్ అతను చనిపోయాడు అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది? తల్లిగారు ఎప్పుడైతే బయటకు వచ్చి హెబియస్ కార్పస్ వేసి విలేకరులకు చెప్పారో అప్పుడే బయటకు వచ్చింది కదా. అందులో నిజం ఉందో బట్టే కదా, లేకపోతే మరి ఆవిడ మీద కూడా చర్యలు తీసుకోవాలిగా. చనిపోయింది రౌడీ అవనివ్వండి, మామూలు పర్సన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, చంపే అధికారం పోలీసు అధికారికి లేదు కదా. పోలీసు వారు తమ పరిధిని దాటి చేయడానికి లేదు కదా. ఏదైతే జ్యుడిషియరీ చెప్పిందో లేకపోతే ఏదైతే కోర్టు చెప్పిందో అది చేయాలి తప్పించి శిక్ష పడకుండా శిక్షని అమలు చేయకూడదు కదా. అలాంటి పక్షంలో మనం నిజాన్ని బయట పెట్టచ్చు. సార్, ప్రెసెంట్ డేస్లో చాలా మందికి గాసిప్ ఎక్కువైపోయింది. మనం మ్యాక్సిమం చూస్తాం కదా, చాలా వరకు కూడా వీడియోస్లో గాసిప్ బాగా చెప్తున్నారు. అంటే సెలబ్రిటీస్ అవనివ్వండి, లేదంటే వేరే టాపిక్స్ అవనివ్వండి, తెలియనట్టుగా మాట్లాడుతున్నారు చాలా వరకు కూడా. వాళ్ళ మీద కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, అంటే ఒక సెలబ్రిటీ మీద ఒక పర్సన్ మాట్లాడారు, వీడియో చేశారు, అది బాగా వైరల్ అయింది కాబట్టి వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా? అంటే ఆ సెలబ్రిటీ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా వీళ్ళ మీద? తప్పకుండా. మనకి ఈ రోజున ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ గాసిప్ ఎక్కువ ఉంటుంది. నిజంగా గాసిప్ కనుక ప్రూవ్ అయితే కంపల్సరీగా ఎవరైతే భంగపడ్డారో వాళ్ళు తీసుకునే చర్యలకి, ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అంటే ఇప్పుడు చాలా రకాల అకౌంట్స్ వచ్చేసాయి కదా సార్. అంటే ఒక గాసిప్ ఒక్క దగ్గర ఉండిపోవట్లేదు, ఒక అకౌంట్ దగ్గర ఉండిపోవట్లేదు, చాలా అకౌంట్స్లో అది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఎంతమంది వరకు వాళ్ళు ఫేస్ చేయవచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టులోను లేకపోతే తెలంగాణ హైకోర్టులోను ఇంజెక్షన్ దావాలేసి మా యొక్క ఫేసులు కానీ లేకపోతే మా యొక్క పేరుని కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా వాటిలో అకౌంట్లో మా పర్మిషన్ లేకుండా ఎటువంటి చర్యలు ఎటువంటి పోస్టులు పెట్టకూడదు అని చెప్పి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఈ రోజునున్న ఏఐ టెక్నాలజీ అందులో నెక్స్ట్ ఇప్పుడు మన ఏఐ తర్వాత ఏజెంట్ టెక్నాలజీకి వెళ్తున్నాం. సో ఆ ఏజెంట్ మన చేతుల్లో ఉండదు.
మన చేతిలో ఉండదు, ఇంక ఏజెంట్ మన చేతిలో ఎక్కడ ఉంటాడు. సో అది క్రియేషన్ కానీ ఏదైనా సరే రియలిస్టిక్గా వాళ్ళు ప్రమోట్ చేసినట్టుగా వస్తుంది కాబట్టి ఇటువంటి ప్రొడక్షన్ ఆర్డర్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే రేపొద్దున పలానా ఆయన ప్రమోట్ చేశాడన్న గాసిప్ చాలా వాటిల్లో మీరు చూసే ఉంటారు. ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇప్పుడు ఇదివరకు మనకి బెట్టింగ్ గురించి రానా దగ్గుబాటి కానీ వీళ్ళందరూ కూడా సివియర్గా ఫేస్ చేశారు బ్యాక్లాష్ బికాస్ ఆఫ్ దట్ ప్రమోషన్ ఆఫ్ బెట్టింగ్. చాలామంది సూసైడ్కి దారితీసింది, చాలా కేసులు వచ్చినాయి వాటిల్లో. అట్లాగే అందులో అమాయకులు కూడా చాలామంది బలైన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరు తీసుకుంటూ ఉంటారా? అంటే మనకి అంటే తీసుకోవాలి అని మ్యాండేటరీ కాదు. ఇప్పుడు మనకి ఇబ్బంది వచ్చింది అనుకుంటే తీసుకోవడం మంచిది. అలా తీసుకోవడం వల్ల ఏంటి సార్ ఉపయోగం? రేపొద్దున ఒకవేళ అది ఆ ఆర్డర్ని మితిమీరి ఎవరైనా పోస్ట్ చేస్తే పలానా ఆర్డర్ని వాళ్ళు మితిమీరారు కాబట్టి మీరు చర్య తీసుకోండి అని చెప్పి పోలీస్ వారిని అప్రోచ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే వెంటనే రియాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా, లాలో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి. మీ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.